యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. చూడండి, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటదో వారినట దేవుడు పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడట. ఎందుకంటే అతను దేవుని యందు విశ్వాసం ఉంచాడట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనకున్నటువంటి వ్యతిరేకతలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం శాంతియుతంగా జీవిందామంటే చాలా కష్టమవుతది. అయితే ఎలాగా శాంతియుతంగా జీవించటం అనేది సాధ్యమంటే, నీ మనస్సు యేసు మీద ఆనుకోవాలట. ఏం చేయాలట? నీ మనస్సు దేవుని మీద, యేసు మీద ఆనుకోవాలి. ఆనుకుంటే నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడట. అంటే నువ్వు శాంతి, సమాధానంతో ఈ లోకంలో జీవించాలనుకుంటే, ముందు నీ మనసు ఇహలోక సంబంధమైనది దేని మీద కూడా నువ్వు పెట్టకూడదు. ధనం మీద గాని, ఈ లోక సంబంధమైన దేని మీదైనా సరే, నేత్రాశ, శరీరాశ, జీవపడంబము. ఈ మూడాట్ల మీద దేని మీద పెట్టినా నీ మనసు శాంతియుతంగా ఉండదు. అందుకని దేవుడు అంటున్నాడు కదా! యేసు, ఎవరి మనసైతే ఆయన మీద ఆనుకుంటదో వారిని పూర్ణ శాంతము కలిగిన వానిగా కాపాడతాడట. ఎందుకంటే అతను దేవుని యందు విశ్వాసం ఉంచాడట. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో దేవుని మీద, నీవు యేసు మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో అప్పుడట నీకు ఏ సమాధానం వస్తదట? సమస్త జ్ఞానముకు మించినటువంటి, అంటే లోకములో ఉన్నటువంటి అన్ని జ్ఞానాలకి మించినటువంటి సమాధానం, అంటే యేసు యొక్క సమాధానం నీ హృదయ తలంపులకి ఏముంటదట? కావలి ఉంటది. అంటే నీ హృదయంలోనికి అశాంతి ఏదైనా వస్తా ఉంటే దాన్ని నీ హృదయానికి కావలి ఉండి ఆ అశాంతి నీకు రానివ్వకుండా, ఆ గందరగోళం నీ హృదయంలోనికి రానివ్వకుండా నిన్ను కలవరపరుస్తున్నటువంటి దురాత్మలు నీ హృదయంలోనికి రానివ్వకుండా దేవుడు ఏం చేస్తాడట? కావలి ఉంటాడు. కావలి ఉండి ఏం చేస్తాడట? కావలి ఉండి ఇ కావలి ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సమస్త జ్ఞానంకు మించినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధానం నీ హృదయ తలంపులకు కావలి ఉండి, ఆయన నిన్ను కాపాడి, నీ హృదయాన్ని కాపాడి, నిన్ను పూర్ణ శాంతి కలిగేవాడిగా దేవుడు ఈ లోకంలో నిన్ను నడిపిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకం ఇచ్చినట్లుగా మీకు నేనేది ఇవ్వటం లేదు. మీ హృదయములు కలవరపడకుండా, మీ హృదయములు వెరవకుండా, మీ హృదయములు భద్రముగా ఉండాలి అంటే లోకం ఇచ్చినట్లుగా మీకు నేనేమివ్వట్లేదు. లోకం మీకు అన్నీ ఇస్తది. అయితే నా శాంతి, నా సమాధానాన్ని మీకు నేను అనుగ్రహించి నేనెళ్తున్నాను. హల్లెలూయా! అంటే నీకేం కావాలి? సిరి సంపదల కంటే, అన్నిట్లికంటే నీకు కావాల్సిందేంటి? నీ మనసు నెమ్మదిగా ఉండటం, శాంతియుతంగా ఉండటం, క్రీస్తుని పోలి జీవించటమే గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత ఈ భూమి మీద. నీ హృదయము నెమ్మది లేకుండా, నీ హృదయము కలవరంతో నిండుకుని, నీకు ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత ఎంత ఆర్థికమున్నా, ఎన్నున్నా సరే అది నీకు సుఖాన్ని ఇవ్వదు. అయితే నీకు సుఖం కావాలా? అయితే నీ హృదయాన్ని, నీ మనస్సుని దేవుని మీద ఆనుకునేటట్లుగా నువ్వైతే ఆనుకుంటే
నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా దేవుడు సృజిస్తాడట. దేవుడు చేస్తాడట. నీ హృదయాన్ని భద్రపరుస్తాడట. భద్రపరిచి శాంతియుతంగా భద్రపరిచి నిన్ను కాపాడి నడిపిస్తాడట. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా ధ్యానించుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. చూడండి, దేవునితో సహవాసం చేస్తే నీకు హృదయానికి ఏం కలుగుద్దట? సమాధానం కలుగుద్దట. అంటే దేవుని మీద ఆనుకుని దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీకొచ్చేదేంటంట? నీ హృదయానికి సమాధానం కలుగుద్దట. ఆ సమాధానం ద్వారా నీకేం కలుగుద్దట? మేలు కలుగుద్దట. చూడండి, అల్లర్ల వల్ల మేలు జరుగుద్దా? సమాధానం వల్ల మేలు జరుగుద్దా? అంటే అల్లర్ల వల్ల మేలు జరగదు. అల్లర్ల వల్ల ఏం జరుగుద్ది? ప్రమాదాలు జరుగుతాయి. అనారోగ్యం వస్తది. అయితే శాంతి వల్ల ఏమొస్తదట? నీకు మేలు కలుగుద్దట. అందుకని ఆయనతో నువ్వు సహవాసం చేసి, నీ మనసును ఆయన మీద ఆనుకుని, ఆయనతో నీవు సహవాసం చేస్తే, దేవుడు నిన్ను పూర్ణ శాంతి కలిగిన వాడిగా దేవుడు చేస్తాడు. నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడి నిన్ను నడిపిస్తాడు. మొదటి దినవృత్తాంతము 28వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును. చూడండి, సొలొమోనుతో అంటున్నాడు దావీదు, సొలొమోనా, నీవు దేవుడు అందరి హృదయములు ఎరిగినవాడు. అందరి హృదయాలు ఎరిగినవాడు. అందరి భారాన్ని కూడా భరించిన దేవుడు. నీ హృదయ భారాన్ని ఎరిగిన దేవుడు. అందుకనే నీవు ఆయనతో సహవాసం చేసి, ఆయనతో నువ్వు మాట్లాడితే ఏమంటున్నాడు ఇంకాని సొలొమోనుతోను? అందరి హృదయములను పరిశోధించు వాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ. చూడండి, దేవుడట నీ ఆలోచనలు, నీ సంకల్పాలు అన్నీ ఎరిగినవాడు. నీ భారమేంటో, నీ బరువేంటో, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. అందుకనే నువ్వు నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకముగా మనస్పూర్వకంగాను ఆయన్ని సేవిస్తే ఆయన్ని వెదికి నీ భారమంతా ఆయన మీద ఏసిన ఎడల నీకు ప్రత్యక్షమయ్యి నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీవు పూర్ణ శాంతి గలవాడిగా ఈ లోకంలో ఉండాలనుకుంటున్నావా? అయితే నీ హృదయమును నువ్వు దేవుని మీద ఆనుకుంటే నువ్వు పూర్ణ శాంతి కలిగినవానిగా చేసి దేవుడు నిన్ను కాపాడుతాడు. కాపాడి నిన్ను సంరక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో నాయనా, ఈ లోకంలో నాయనా పూర్ణ శాంతి కలిగిన వారిగా జీవించాలంటే ఎవరి మనసైతే నీ మీద ఆనుకుంటదో, యేసు మీద ఆనుకుంటదో, వాళ్ళ మనసు, వాళ్ళ హృదయము పూర్ణ శాంతి కలిగిన వారిగా నేను చేస్తానన్నావు. ఇదిగో దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని మీద ఆనుకునేటటువంటి మనస్సు వాక్యమైనటువంటి ప్రతి బిడ్డకు మీరు దయచేయండి నాయన. నీ కృపను అనుగ్రహించండి. బిడ్డలందరికీ కూడా నీ శాంతి, నీ సమాధానం అనుగ్రహించి ఈ లోకంలో నాయన వారిని భద్రపరిచి మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.